హలో వ్యూవర్స్, నేను మీ జయన్ ఫ్రమ్ ఇండియన్ సర్వర్స్. వ్యూవర్స్ చూడండి, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఏ విధమైన ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఏది లేకుండా ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ఎట్లా డెవలప్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టాను కదా. ఎక్కడ మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వచ్చిన తర్వాత ఏమని సెర్చ్ చేస్తారంటే MIT యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేయండి. ఓకే, INVENTOR MIT యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేసి చూడండి, ఇక్కడ చాలా రిజల్ట్స్ వచ్చేసినాయి కదా. గూగుల్లో వచ్చింది చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో కనిపిస్తుంది మనకి యాప్ ఇన్వెంటర్ .MIT.edu. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ అనేది ఎట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో మనం చేసేది ఏ విధమైన కోడింగ్ కూడా, ఏ విధమైన ప్రోగ్రామింగ్ కూడా మనం దీంట్లో యూజ్ చేయం. జస్ట్ ఓన్లీ క్లిక్స్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్స్. ఓకే, జస్ట్ చూడండి, ఇక్కడ మనం ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత MIT యాప్ ఇన్వెంటర్ అనే వెబ్సైట్కి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ హోమ్ పేజ్ అనేది, ఈ వెబ్సైట్ అనేది ఎట్లా ఉంటుంది. ఓకే, ఇట్లా ఉన్న తర్వాత మీరు ఇదంతా కూడా మీరు చదివేసుకోండి. ఓకే, వాటి కోసం నేనేం చేయట్లేదు. జస్ట్ ఈ ట్యుటోరియల్లో నేను చెప్పేది ఏంటంటే ఒక బేసిక్ యాప్ అంటే మొత్తం అంతా ఈ యాప్లో ఈ వీడియోలో కవర్ చేయడం అనేది కష్టం కాబట్టి జస్ట్ పార్ట్స్గా నేను మొత్తం అంతా కవర్ చేస్తా. ఓకే, ఈ వీడియోలో మ్యాక్సిమం ఒక కొంతవరకు కవర్ అయ్యేలాగా మ్యాక్సిమం అంటే కొన్ని టూల్స్ గురించి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చిన్న ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియోస్ నుంచి మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫస్ట్ చూడండి, ఎట్లా మీరు ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత చూడండి, రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు కనిపిస్తుంది క్రియేట్ యాప్స్ అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎట్లా క్లిక్ చేసినంటే మీకు ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. న్యూ పేజ్ ఓపెన్ అయినంటే ఇక్కడ చూడండి, ఒక కొత్త ఎన్విరాన్మెంట్ అనేది ఓపెన్ అయిపోయింది ఇక్కడ మీకు. అంతేకాకుండా మీరు మస్ట్ షుడ్గా గుర్తుంచుకోండి ఏంటంటే, మీరు ఇక్కడ ఫస్ట్ హోమ్ పేజ్కి వచ్చేయండి. హోమ్ పేజ్కి వచ్చిందా చూడండి, క్రియేట్ యాప్స్ అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే ఒక న్యూ పేజ్ వచ్చింది కదా. ఎట్లా మీకు న్యూ పేజ్ అనేది రాదు. జస్ట్ మీది గూగుల్ అకౌంట్ అంటే మీ జీమెయిల్ అకౌంట్ తోటి సైన్ ఇన్ అవ్వమనేసి మీకు అక్కడ ఒక డిస్ప్లే అవుతుంది అనమాట. ఒక స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు మీ జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయాను కాబట్టి నేను అక్కడ క్రియేట్ యాప్స్ అని క్లిక్ చేయగానే నాకు ఈ న్యూ విండో అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. మీకైతే ఫస్ట్ టైం కనుక మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేసినట్లయితే, ఫస్ట్ టైం క్రియేట్ యాప్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ విండో అనేది ఓపెన్ కాదు. ఓకే, మీరు గ్యారంటీగా అంటే మ్యాండేటరీ అనమాట, మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం, మీ జీమెయిల్ అకౌంట్ తోటి సైన్ ఇన్ అయిపోండి. సైన్ ఇన్ అయిన తరువాత మాత్రమే ఈ స్క్రీన్ మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇట్లా వచ్చింది కదా. ఇట్లా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీకు ఇక్కడ స్టార్ట్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. ఆ స్టార్ట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసాం. స్టార్ట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఓపెన్ అయింది కదా. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఈ కొత్త ఎన్విరాన్మెంట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో చూసుకోండి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక టూల్స్ అనమాట. అంటే మనకి టూల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఆండ్రాయిడ్ యాప్లో ఎట్లాంటి టూల్స్ అనేవి యూజ్ చేయాలనుకుంటున్నాం అంటే బటన్స్ కానీ, చెక్ బాక్సెస్ కానీ, లిస్ట్స్ కానీ, వ్యూస్ కానీ, టెక్స్ట్, ఇమేజెస్, ఇవన్నీ కూడా ఏమేమి యూజ్ చేయాలనుకుంటున్నాము అంటే మన యాప్కి, మన మొబైల్ యాప్లో, మన ఆండ్రాయిడ్ మొబైల్ యాప్లో ఏమేమి బటన్స్ కావాలి, ఏమేమి చెక్ బాక్సెస్ కావాలి, మొత్తం లేబుల్స్ ఏం కావాలి అన్నీ కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి కార్నర్ టూల్స్లో ఉన్నాయి. ఇవన్నిటిని చూసుకుంటాం. ఓకే, సెంటర్లో చూడండి, ఇప్పుడు సెంటర్లో ఉన్న మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇది మనకి మన మొబైల్ యొక్క స్క్రీన్ అనమాట. మనం డిజైన్ చేసిన యాప్ మొబైల్లో ఎట్లాగైతే డిస్ప్లే అవుతుందో ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తాం. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ప్రివ్యూ అంటాం కాదు కానీ మనం ఈ యొక్క సెంటర్లో ఉన్న ఈ స్క్రీన్ యూజ్ చేసుకునే మనం యాప్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే చూడండి, పక్కనే రైట్ సైడ్లో కనిపించేది ఏంటంటే ఈ రైట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా ప్రాపర్టీస్ అనమాట. ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే యాప్ని డిజైన్ చేసినప్పుడు మనం హోమ్ పేజ్లో కానివ్వండి, నెక్స్ట్ పేజ్లో కానివ్వండి,
ప్రతి పేజ్లో కొన్ని టూల్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే బటన్స్ కావచ్చు, లేబుల్స్ కావచ్చు, లిస్టులు కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఏదైనా సరే, టెక్స్ట్ బాక్సెస్ కావచ్చు, వీటన్నిటికి ప్రతి దానికి ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదా. మొత్తం ప్రాపర్టీస్ అని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చినవి డిఫాల్ట్గా యూజ్ చేయాల్సిన వాళ్ళు ఇచ్చినవి డిఫాల్ట్గా మనం యూజ్ చేయలేము. మనకంటూ కొంత అంటే మనకంటూ ఒక ఎయిమ్ ఉంటుంది కదా, మనం ఎట్లాంటి యాప్ని డిజైన్ చేయాలనేటువంటి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. అట్లాంటి యాప్ని మనం డిజైన్ చేయడానికి అంటే దానికి ఏంటంటే ప్రాపర్టీస్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీస్, వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన ప్రాపర్టీస్ అనేవి మన డెవలప్ చేయాలనుకుంటున్న యాప్కి అనుగుణంగా మనం దీన్ని చేంజెస్ చేసుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, అంతే చూడండి. ఈ రైట్ సైడ్ ప్రాపర్టీస్కి పక్కన ఇంకోటి కనిపిస్తుంది, కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ ఏంటంటే మనం మన యాప్కి ఏమేమి కాంపోనెంట్స్ అయితే యూజ్ చేసామో మొత్తం అన్నీ కూడా ఈ కాంపోనెంట్స్ దగ్గర ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. మీకు ఇక్కడ యాప్ డెవలప్మెంట్లో మొత్తం ఇవి నేను ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కటి చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఫస్ట్ మీకు ఇక్కడ అర్థమైపోయింది కదా, ఇది నేమో టూల్స్ అనుకుంటున్నాం. దీనికి మనకి యాప్ డెవలప్ చేసుకోవడానికి ఒక ఏరియా మొబైల్కి. ఇక్కడ కాంపోనెంట్స్, మనం ఏమేమి కాంపోనెంట్స్, ఏమేమి బటన్స్ యూజ్ చేసాం, లేబుల్స్ యూజ్ చేసాం, టెక్స్ట్ బాక్సెస్ ఏమేమి యూజ్ చేసాం, మొత్తం మనం హోమ్ పేజ్లో కానీ ఏ స్క్రీన్లో కానీ ఎక్కడైతే ఏమేమి కాంపోనెంట్స్ అయితే యూజ్ చేసాం మొత్తం అన్నీ కూడా ఎక్కడ డిస్ప్లే అవుతాయి. అంతేకాకుండా చూడండి, ఈ చివర ఉండేది ఏంటంటే రైట్ సైడ్ చివర ఉండేది మనకి ప్రాపర్టీస్. ఓకే, ఇంతవరకు కంప్లీట్గా అయింది కదా. ఓకే, ఇంతవరకు మీరు కరెక్ట్గా ఉన్నారు కదా. ఇదంతా అర్థమైతే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. చిన్న ప్రాజెక్ట్ అనమాట. ఏంటంటే నేను ఈ వీడియోలో చెప్పే చిన్న ప్రాజెక్ట్ ఏంటంటే ఏం చేద్దాం, ఒక చిన్న బటన్ తీసుకుందాం. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో బటన్ ఉంది కదా, ఈ బటన్తో స్టార్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, ఇక్కడ మనం ఏ విధమైన ప్రోగ్రామింగ్ కానీ ఏ విధమైన కోడింగ్ కానీ యూజ్ చేయం. ఓన్లీ డ్రాగ్ అండ్ డ్రాప్స్ అండ్ క్లిక్స్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్స్ అండ్ క్లిక్స్ చేసి మాత్రమే ఇక్కడ యాప్ని మనం డిజైన్ చేస్తాం. ఎగ్జాక్ట్గా మనకి ఎట్లాంటి యాప్ కావాలో అట్లాంటి యాప్ని. ఓకే, జస్ట్ చూడండి స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ ఈ బటన్ అనే దాన్ని నేను ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకుని నేను ఇక్కడ ఏం చేస్తానంటే డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి చూడండి నాకు ఎక్కడ కావాలో అక్కడ రిలీజ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ రిలీజ్ చేసినప్పుడు చూడండి మీకు చెప్పాను కదా కాంపోనెంట్స్ అని. ఇక్కడ మీకు ఇక్కడ మనం మన యాప్ యొక్క స్క్రీన్ పై ఏమేమి కాంపోనెంట్స్ ఏ కాంపోనెంట్స్ యూజ్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయని చెప్పాం కదా. మనం ఇక్కడ ఒక బటన్ తీసుకున్నాం, ఆ బటన్ అనేది ఇక్కడ కాంపోనెంట్లో డిస్ప్లే అయింది. ఎట్లా డిస్ప్లే అవ్వడం వల్ల యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇంకో బటన్ తీసుకుంటున్నాను నేను. అట్లా కాకుండా మరొక బటన్ తీసుకుంటున్నాను, 3 బటన్స్. ఓకే, ఈ 3 బటన్లో నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ బటన్కి సంబంధించి మొత్తం ప్రాపర్టీస్ అన్ని చేంజెస్ చేసి మొత్తం దాన్ని సెట్ చేసేసా. సెట్ చేసిన తర్వాత సెకండ్ బటన్కి వచ్చా. సెకండ్ బటన్కి మొత్తం అన్నీ కూడా ఏమేమి చేయాలనుకుంటున్నా అన్నీ చేస్తా. అలాగే థర్డ్ బటన్ కూడా చేసేస్తాను అనుకోండి. ఇట్లా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ బటన్కి నేను చేయాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ బటన్కి నేను కొన్ని చేంజెస్ చేయాలనుకుంటా. అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడే మనం ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే సెలెక్ట్ చేసుకుని వీటికి ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు ఓకే కదా. ఇట్లా ఓకే అయిన తర్వాత చూడండి ఇప్పుడు మీకు ఏంటంటే మనం ఏం చేసామంటే బటన్స్ తీసుకున్నాం కదా, ఈ బటన్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, బటన్స్ వచ్చినాయి మనకి మన ఆండ్రాయిడ్ మొబైల్ హోమ్ స్క్రీన్ పైన బటన్స్ వచ్చినాయి. ఇప్పుడు 3 బటన్స్ నేను ఇక్కడ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత చూడండి వీటికి ప్రాపర్టీస్ చేంజ్ చేస్తున్నా. మనం ఎట్లాంటి ప్రాపర్టీస్ చేంజ్ చేసుకోవచ్చు అంటే ఈ బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, బ్లాక్ కానీ ఏదైనా కలర్ కానీ. అంతేకాకుండా ఈ బటన్లో ఉన్న టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్కి ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇంకా పెద్దగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా బోల్డ్గా పెట్టుకోవచ్చు, ఇటాలిక్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా స్టైల్, ఫాంట్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి అక్కడ 3 టైప్స్ వచ్చినాయి. ఈ 3లో మనకి ఏది కావాలంటే అది. ఓకే, మనం ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లోకి మన ఫాంట్ అనేది మార్చేసుకోవచ్చు. మన బటన్లో ఉన్నటువంటి ఫాంట్ స్టైల్ అనేది ఇక్కడ మార్చుకోవచ్చు. అంతేకాకుండా బటన్ యొక్క హైట్ విడ్త్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు.
ఓకే, ఇంకా ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బటన్ యొక్క షేప్ చూడండి, ఇక్కడ మనకి రెక్టాంగిల్లో ఉంది కదా, అట్లా కాకుండా మనం ఒక సర్కిల్ షేప్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎక్లిప్స్ టైప్లో కానివ్వండి, మనం అది మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా చూడండి ఇక్కడ మీకు ప్రాపర్టీస్ ఉన్నాయి. మొత్తం అని అయిపోయిన తర్వాత స్క్రీన్ ఆర్గనైజేషన్స్ మొత్తం ఇవన్నీ మనం ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. మొత్తం ఫస్ట్ మీరు ఈ బటన్ సెలెక్ట్ చేయండి. ఈ బటన్ సెలెక్ట్ చేసినప్పుడే ఇక్కడ మనకి ప్రాపర్టీస్ అనేవి ఆ బటన్కి సంబంధించి మొత్తం అన్నీ ఓపెన్ అవుతాయి. ఓకే, బటన్ యొక్క షేప్ అని చెప్పాను కదా, షేప్ ఇప్పుడు రౌండెడ్ షేప్లోకి వచ్చాను. ఓకే, ఇంతకుముందు ఎట్లా ఉంది మనకి, ఇది జస్ట్ రెక్టాంగిల్ షేప్లో ఉంది, కానీ ఇప్పుడు రౌండెడ్ పెట్టాం కాబట్టి ఇక్కడ మనం రౌండెడ్ షేప్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం కాబట్టి షేప్లో ఇక్కడ రౌండెడ్ షేప్ అనేది ఈ బటన్కి వచ్చింది. ఓకే, మీరు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ కాంపోనెంట్కి అయితే మనం ఏ విధమైనటువంటి ప్రాపర్టీస్ కానీ ఏ విధమైనటువంటి మొత్తం అప్లై చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఆ బటన్ని మనం ఆ కాంపోనెంట్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ మనం ప్రాపర్టీస్ అనేది చేంజ్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు బటన్ 2 అనేది సెలెక్ట్ చేసి బటన్ 1కి ఏదో చేయాలనుకున్నారనుకో, అది అన్నీ కూడా బటన్ 2కి అయిపోతాయి అనమాట మొత్తం అంతా కూడా. ఓకే, ఆ చేంజెస్ అన్నీ అట్లా కాకుండా మీరు మస్ట్ అండ్ షుడ్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బటన్ 1కా బటన్ 2కా బటన్ 3కా ఏ కాంపోనెంట్కి మీరు చేంజెస్ అనేవి చేయాలనుకుంటున్నారో ఆ బటన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినప్పుడు మనకు అది సెలెక్ట్ ఉంది అని ఎట్లా తెలుస్తుందంటే, చూడండి మనం బటన్ 1 సెలెక్ట్లో ఉందని ఎట్లా తెలుస్తుందంటే, మనకి చుట్టూరు దీనికి గ్రీన్ కలర్లో ఒక రౌండ్ వచ్చింది. ఓకే, గాట్ ఇట్. ఈ చుట్టూరు గ్రీన్ కలర్లో ఎట్లా రౌండ్ వచ్చిందంటే అది సెలెక్ట్ అయి ఉన్నట్టు. అప్పుడు దానికి మనం ఏం చేయాలంటే ఆ బటన్కి మాత్రం ఎట్లాంటి ఉండాలి, ఆ బటన్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏమేమి డిస్ప్లే అవ్వాలి, ఎట్లా అది పర్ఫామ్ చేయాలి, ఆ పర్ఫార్మెన్స్ అంతా కూడా మనం ఇక్కడ ప్రాపర్టీస్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బటన్ 1కి మనం ఇక్కడ చేంజెస్ చేద్దాం. ఓకే, ఎట్లా అప్పటి వరకు వచ్చాం కదా, షేప్ వరకు వచ్చాం కదా, షేప్ అయిన చూడండి బటన్ పైన ఇక్కడ ఏం కనిపిస్తుంది, టెక్స్ట్ ఫర్ బటన్ 1 అని ఉంది. ఆ టెక్స్ట్ మార్చేసి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ఏంటంటే యాప్లో ఏంటంటే ఓకే, ఈ బటన్ ప్రెస్ చేయగానే ఏమవ్వాలంటే నాకు నా మొబైల్లో ఉన్న కెమెరా అనేది ఓపెన్ కావాలి, మనం వీడియో కానీ ఫోటో కానీ తీయటం అనేది జరగాలి. ఎట్లా జరగాలంటే దీనికి ఎట్లాంటి చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే, చూడండి దానికోసం ఏం చేస్తామంటే, టెక్స్ట్ ఫర్ బటన్ అంటే ఎవరికి అర్థం కాదు కాబట్టి ఇది ఓపెన్ చేస్తేనే మనకి కెమెరా ఓపెన్ కావాలనుకుంటున్నాం కాబట్టి దానికోసం ఇక్కడ మనం ఈ బటన్ యొక్క టైటిల్ని మార్చాల్సి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే చూడండి, బటన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో వచ్చినటువంటి ప్రాపర్టీస్లో లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏంటి టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ టెక్స్ట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి కింద ఏముంది, టెక్స్ట్ ఫర్ బటన్ అని ఉంది. దాన్ని మొత్తం ఎరైజ్ చేసేయండి. ఓకే, దాన్ని ఎరైజ్ చేసేసి అక్కడ మీరు అయితే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ బటన్ యొక్క టైటిల్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే, నేను ఆ బటన్ ప్రెస్ చేయగానే కెమెరా సింబల్ నా మొబైల్లో ఉన్న కెమెరా అనేది ఓపెన్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేనేమని టైప్ చేస్తున్నానంటే దానికి టేక్ పిక్చర్ అనేసి నేను దానికి ఒక టైటిల్ ఇస్తున్నాను అనమాట. ఓకే, టేక్ పిక్చర్ అనేసి ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చి నేను బయట క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి పైకి వచ్చేసి ఓకే చూసారా ఇక్కడ అప్లై అయిపోయింది. అప్పుడే టేక్ పిక్చర్ అనేది ఇక్కడ దీనికి అప్లై అయిపోయింది. కానీ అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు కెమెరా సింబల్ ఓపెన్ అవుతుందా అంటే ఓపెన్ కాదు, ఎందుకంటే దానికి లింక్ పెట్టాలి మనం. దానికి ఇవి జస్ట్ ఏంటంటే పక్కన ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫిజికల్ అంటే ఫస్ట్ మనకి ఫిజికల్గా అంటే మనకి హోమ్ స్క్రీన్ పైన ఫ్రంట్ ఎండ్ మనం క్లియర్గా చెప్పుకోవాలంటే మన కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో చెప్పుకోవాలంటే ఫ్రంట్ ఎండ్ అంటాం కదా. ఫ్రంట్ ఎండ్లో డిజైనింగ్ అనమాట. ఫ్రంట్ ఎండ్లో ఉన్నటువంటి బటన్స్కి ఎట్లాంటి అపీరియన్స్ ఎట్లాంటి లుక్ ఉండాలి అనేది మాత్రమే ఈ ప్రాపర్టీస్లో మనం సెట్ చేసుకోవడానికి వీలవుతుంది. అంతవరకు మాత్రమే ఈ ప్రాపర్టీస్లో మనం చేంజెస్ చేయగలం. ఫ్రంట్ ఎండ్లో మన యాప్ యొక్క లుక్ అనేది ఎట్లా ఉండాలి అనేది మాత్రం ఈ ప్రాపర్టీస్లో మనం చేంజెస్ చేసుకుంటాం. ఓకే, గాట్ ఇట్. ఇంతవరకు అయిందా చూడండి, ఇక్కడ టేక్ పిక్చర్ అనేది ఉంది. ఇది క్లిక్ చేస్తే మనకి ఏమీ రాదు, మన మొబైల్లో కెమెరా సింబల్ అనేది ఓపెన్ కాదు.
మరి కెమెరా సింబల్ ఓపెన్ కావాలంటే ఏం చేయాలంటే చూడండి, దీనికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇప్పుడు మనం యూజర్ ఇంటర్ఫేస్లోకి వచ్చేయండి. ఈ యూజర్ ఇంటర్ఫేస్లో కొన్ని టూల్స్ ఉన్నాయి కదా, కిందకి వచ్చేసి చూడండి ఇక్కడ మీడియా అని ఒకటి ఉంటుంది. ఓకే, లేఅవుట్ తర్వాత మీడియా అనేసి ఉంది. మీడియా ఓపెన్ చేయండి. మీడియా ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ నుంచి రెండోది కెమెరా సింబల్ కనిపిస్తుంది మీకు. ఓకే, ఈ కెమెరా సింబల్పై అట్లా క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసి అట్లా రిలీజ్ చేయండి. ఓకే, అట్లా రిలీజ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే కెమెరా సింబల్ అనేది మీ హోమ్ ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ స్క్రీన్ ఒక ప్రివ్యూ చూపిస్తుంది కదా మనకి ఇక్కడ, దానిపైన ఉండదు. ఓకే, కింద ఉంటుంది, నాన్ విజిబుల్ కాంపోనెంట్ కింద అది సెలెక్ట్ అయి ఉంటుంది. అది మనకు కనిపించదు, అది మనకి కనిపించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, జస్ట్ మనకి జరగాల్సిన ఆపరేషన్ ఏంటంటే ఈ టేక్ పిక్చర్ అనే దానిపైన క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్న కెమెరా అనేది ఓపెన్ కావాలి. ఓకే, దానికోసం మనం ఒక బటన్ క్రియేట్ చేసుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ కెమెరా అనే దాన్ని తీసుకొచ్చి ఆ వర్క్, అది ఏ వర్క్ అయితే పర్ఫామ్ చేయాలో ఆ కాంపోనెంట్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేసి డ్రాప్ చేసాం. ఓకే, ఇంతవరకు క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయబోతున్నామంటే ఇక్కడ టేక్ పిక్చర్ అనేటువంటి బటన్కి ఈ నాన్ విజిబుల్ కాంపోనెంట్ అయినటువంటి ఈ కెమెరాకి రెండింటికి కూడా ఒక లింక్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది కదా వీడియో, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ టేక్ పిక్చర్ అనేటువంటి బటన్కి కింద నాన్ విజిబుల్ కాంపోనెంట్ అనేటువంటి కెమెరాకి లింక్ పెట్టినప్పుడు మాత్రమే ఈ టేక్ పిక్చర్ అనే దానిపై క్లిక్ చేస్తే అప్పుడు మీ మొబైల్లో ఉన్న కెమెరా సింబల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, దానికి దీనికి లింక్ ఎట్లా పెట్టాలి అనేది చూద్దాం. ఓకే, ఇంకా చూడండి, ఇప్పుడు మీరు ఎట్లా పైకి వచ్చేయండి. పైకి వచ్చిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ గ్రీన్ కలర్ ఒక లేబుల్ కనిపిస్తుంది కదా లాంగ్ది. ఈ గ్రీన్ కలర్ లేబుల్లో చివరికి వచ్చేయండి. చివరికి వచ్చేస్తే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటేంటి డిజైనర్, ఇంకొకటి బ్లాగ్స్. ఓకే, డిజైనర్ అనేది డిజేబుల్ అయింది, ఎందుకంటే మనం ప్రజెంట్ ఉన్న విండో డిజైనర్ విండో అంతే కదా. ఇప్పుడు మనం చేసేది ఏంటి, ఇక్కడ ఓన్లీ డిజైనింగ్ మాత్రమే చేస్తున్నాం ఇక్కడ. అంటే మొత్తం మనకి ఏమేం కావాలనేది డిజైనింగ్ మాత్రం చేస్తున్నాం కాబట్టి ఈ విండోని మనం డిజైనింగ్ విండో అంటాం. ఓకే, ఈ డిజైనింగ్ విండోలో ఉన్నాం మనం కాబట్టి ఇది డిసేబుల్ అయింది. మనం జస్ట్ బ్లాక్స్లోకి వెళ్తాం. ఈ బ్లాక్స్ ఏంటంటే మనకి ఇక్కడ పెట్టినటువంటి మన ఫ్రంట్ ఎండ్లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్కి ఆ ఫ్రంట్ ఎండ్లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ పర్ఫామ్ చేయాల్సిన ఆపరేషన్స్ని రెండింటికి మధ్యన లింక్స్ పెట్టుకొని అవి వర్క్ చేసే టైప్లో మనం సెర్చ్ చేయడానికి ఏం చేయాలంటే మనం కంపల్సరీ బ్లాక్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఈ బ్లాక్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, బ్లాక్స్ పైన క్లిక్ చేసినంటే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో ఎట్లా ఉంటుందంటే ఎట్లా ఉంటుంది. ఓకే, రైట్ సైడ్లో ఉంటుంది దానికి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా. ఓకే, చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే కొన్ని కొత్త టూల్స్ కనిపిస్తున్నాయి కదా, కొంచెం కొత్తగా ఉంది కదా. ఓకే, చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి మళ్ళీ డిజైనర్లోకి వచ్చేయండి. డిజైనర్లోకి వచ్చిన చూడండి, బటన్ 1 అనేది టేక్ పిక్చర్, అదే క్లిక్ చేసి మన మొబైల్లో ఉన్న కెమెరా అనేది ఓపెన్ కావాలి. అది మన కాన్సెప్ట్ ప్రజెంట్. ఓకే, ఇక్కడ బటన్ 1. ఓకే, బటన్ 1 అంటే ఇది. ఓకే, బటన్ 2 అంటే చూడండి కిందది. ఓకే, కాంపోనెంట్స్ యొక్క యూజ్ ఇన్ ద కాల్ అని మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఓకే, బటన్ 1, బటన్ 2, బటన్ 3 అనేది ఇక్కడ చూసుకోండి. ఓకే, బటన్ 1 అంటే టేక్ పిక్చర్. మళ్ళీ ఇక్కడ బ్లాక్స్లోకి వచ్చేయండి. బ్లాక్లోకి వచ్చిందో చూడండి, మనకి ఇక్కడ బటన్ 1 అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూడండి, మనకి ఇక్కడ కొన్ని డిఫరెంట్ సింబల్స్ అనేవి వచ్చినాయి. ఎట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు డిఫరెంట్ సింబల్స్ అన్ని ఇక్కడ వచ్చేసినాయి కదా. ఇట్లా వచ్చిన తర్వాత దీంట్లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ క్లిక్ అని ఉంది ఫస్ట్ది. బటన్ 1 క్లిక్. మనకి ఏం చేస్తే అవ్వాలి, ఓపెన్ అవ్వాలి, బటన్ అక్కడ ఉన్న బటన్ అనేది క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఉన్న ఈ సింబల్ని ఓకే చేయండి. ఓకే చేస్తే అది అట్లా ఉండిపోతుంది. ఓకే, ఎట్లా సెలెక్ట్ అయిపోయింది కదా. ఇట్లా వచ్చేసిన తర్వాత దీన్ని ఎట్లా ఉంచండి. ఇట్లా ఉంచిన తర్వాత దీనికి ఏంటంటే ఇది బటన్ 1 అనమాట. ఈ బటన్ 1 ఏం చేయాలి, ఏ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేయాలో ఆ ఆపరేషన్కి వచ్చేయండి. ఇక్కడ ఏంటది కెమెరా. ఈ కెమెరా ఆప్షన్ చూడండి, ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చేసినాయి మీకు. ఓకే, ఈ రెండిట్లో మీరు ఇది స్టార్టింగ్లో ఉంది చూసారా, ఇది ఓకే చేయండి. ఇది ఓకే చేసిన తర్వాత దాన్ని అట్లా ఓకే చేసి ఎట్లా డ్రాగ్ చేసి ఎట్లా దీన్ని సెట్ చేయండి. ఓకే,
ఎట్లా దీనికి కరెక్ట్గా సెట్ అయ్యే టైప్లో సెట్ చేయండి. ఓకే, మొత్తం సెట్ అయిపోయింది. ఓకే, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కింద చూడండి ఎర్రర్స్. మీరు ఏదైనా ఇంకో ఇన్నోవేటివ్గా మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా బగ్స్ ఉంటాయి, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అట్లా ఎర్రర్స్ వచ్చినప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి పైన ఇక్కడ ట్రయాంగిల్ టైప్లో ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నట్లయితే వార్నింగ్స్ కానీ, రెడ్ కలర్లో ఉంటే ఎర్రర్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఎర్రర్స్ వార్నింగ్స్ 00 అంటే కరెక్ట్గా సెట్ అయిపోయింది. దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. మనం ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయాయి. దీంట్లో ఎర్రర్స్ లేవు. ఓకే, ఎంతవరకు క్లియర్గా ఉంది కదా. క్లియర్గా అయిపోయిన తర్వాత మళ్ళీ డిజైనర్లోకి వచ్చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు మీ మొబైల్ తీసుకోండి. ఓకే, మీ మొబైల్ తీసుకొని ఓకే చూడండి, మీ మొబైల్ ఓపెన్ చేసేయండి. మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఓకే, మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ప్లే స్టోర్కి వచ్చేయండి. గూగుల్ ప్లే స్టోర్కి వచ్చిన తర్వాత ఏమని సెర్చ్ చేస్తారంటే MIT AI2 అని సెర్చ్ చేయండి. MIT AI2 అని సెర్చ్ చేస్తే మీకు ఒక యాప్ వస్తుంది. ఫస్ట్ MIT AI2 కంపెషన్ ఒక యాప్ మీకు స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా. ఫస్ట్లో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది మీ మొబైల్లో. ఓకే, మీ మొబైల్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ నా మొబైల్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఓపెన్ అని వచ్చింది. మీరు ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఎట్లా ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది మీ మొబైల్లో ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఫస్ట్ది 6 క్యారెక్టర్ కోడ్. ఓకే, ఈ యాప్ని ఎందుకు డౌన్లోడ్ చేయాలో మీకు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఒకసారి మళ్ళీ మీరు ఇక్కడ వెబ్సైట్కి వచ్చిందా చూడండి, ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా. ఇక్కడ కనెక్ట్ దగ్గర AI కాంపెన్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఒక QR కోడ్ వచ్చింది. ఓకే, ఒక QR కోడ్ ఒకటి, ఇంకా 6 డిజిట్ కోడ్ ఒకటి వచ్చింది. ఓకే, 2 వచ్చినాయి. QR కోడ్ ఒకటి, 6 డిజిట్ కోడ్ ఒకటి. రెండిట్లో ఏదైనా సరే ఏదో ఒక్కటి మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు. 2 యూజ్ చేయాల్సిన పని లేదు, ఏదో ఒకటి. 2 ఎందుకంటే చూడండి, మీ మొబైల్లో కెమెరా అనేది సరిగ్గా లేకపోయినా, కెమెరా పని చేయకపోయినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఈ కోడ్ అంతా టైప్ చేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు మీ మొబైల్లో కెమెరా ఉన్నప్పుడు దాంతో మీరు దీన్ని స్కాన్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా స్కాన్ చేయాలి, స్కాన్ చేయడం వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారు కదా. ఓకే, జస్ట్ వెయిట్. మీరు ఏం చేయాలంటే చూడండి, మీ మొబైల్లోకి వచ్చేయండి. మళ్ళీ మీ మొబైల్లో ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ ఉన్నాయి. 6 క్యారెక్టర్ కోడ్. ఓకే, కనెక్ట్ విత్ కోడ్ అండ్ స్కాన్ QR కోడ్. ఈ 3 ఆప్షన్స్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్కాన్ QR కోడ్ అనేది సెలెక్ట్ చేయండి. ఓకే, స్కాన్ QR కోడ్ సెలెక్ట్ చేసిన వెంటనే మీ మొబైల్లో కెమెరా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఇట్లా కోడ్ని స్కాన్ చేసేయండి. స్కాన్ అయిపోయింది. ఓకే, ఇట్లా స్కాన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కోడ్ అనేది అదే తీసుకుంటుంది. చూడండి, ఆటోమేటిక్గా మనం అక్కడ ఏ యాప్ అయితే డెవలప్ చేసామో సేమ్ యాప్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది మన మొబైల్లో. ఇప్పుడు మనం మొబైల్లో టెస్ట్ చేసుకోవచ్చు అనమాట, అది యాప్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం డెవలప్ చేసింది. ఓకే, మొబైల్లో చూడండి, ఇప్పుడు టేక్ పిక్చర్ అనే దానిపైన నేను క్లిక్ చేస్తున్నా, అది కెమెరా సింబల్ ఓపెన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే, ఇట్లా మనం టేక్ పిక్చర్ అనేది ఓపెన్ చేసిన వెంటనే చూడండి నా మొబైల్లో కెమెరా సింబల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, చూసారు కదా, చాలా సింపుల్ అనమాట ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మనం యాప్ అనేది డెవలప్ చేయటం. బటన్కి దానికి ఇట్లాగా చిన్న చిన్న లింక్స్ పెట్టుకోవడం. ఓకేనా, ఇలా టేక్ పిక్చర్ అనేది క్లిక్ చేయగానే మనకి మొబైల్లో కెమెరా సింబల్ అనేది ఓపెన్ అయిపోయేలాగా మన
టేక్ పిక్చర్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్లో కెమెరా అనేది ఓపెన్ అవ్వడానికి ఎట్లాగా మనం సెట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని టూల్స్ని ఎట్లా యూజ్ చేయాలనేది ఒక్కొక్క టూల్ గురించి నేను మీకు చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ సలహాలను సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.